ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో ఉత్సవ శోభ. తిరుక్కచ్చి నంబి ఆరాధనోత్సవాల్లో తరించిన భక్తులు. తిరుచానూరులో ఈ నెల 16న రథసప్తమి వేడుకలు. శ్రీ పద్మావతి దేవి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వైభవం. రమణీయంగా స్నపన తిరుమంజనం, వేడుకగా ఊంజల సేవ. తిరుమలలో ఈ నెల 16న రథసప్తమి వేడుకలు. ఆలయ మాడవీధుల్లో అధికారుల భద్రతా ఏర్పాట్ల పరిశీలన. తిరుపతి బేరువీధిలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో శ్రీ తిరుక్కచ్చి నంబివారి శాతుమర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ వరదరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారిని, శ్రీ తిరుక్కచ్చినంబి స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ జియంగార్లు, ఏకాంగి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏడాదికి 3 పర్యాయాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిపారు. విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ గోడలు, గర్భాలయం, ఉపాలయాలు, ద్వయస్తంభం, బలిపీఠం, ప్రధాన గోపురం, మహద్వారం, పూజా సామాగ్రిలను శుద్ధి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమారి అనే భక్తురాలు పరదాలను ఆలయానికి విరాళంగా సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో అలరారుతూ భక్తుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్ఠ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసిమాలలను
ఉత్సవాలకు సమర్పణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఇక మంగళవారం సాయంత్రం ఊంజల సేవ ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ కోదండరాముని అలంకరణలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రిల నడుమ స్వామివారి ఊంజల సేవ విశేషంగా సాగింది. తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ నెల 16న రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి చెందిన రథసప్తమి వేడుకలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. రథసప్తమి నాడు స్వామివారిని సప్త వాహనాలపై దర్శనం చేసుకోవడానికి అశేషంగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను టీటీడీ సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పరిశీలించారు. వీరు అధికారులు సిబ్బందితో కలిసి ఆలయ మాడవీధుల్లో కలియ తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు గ్యాలరీలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు ఏర్పాటు చేసిన మార్గాలను తనిఖీ చేశారు. మాడవీధులతో పాటు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. అనంతరం తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. 16th నాడు మన తిరుమల దేవస్థానంలో రథ సప్తమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో అది ఒక మేజర్ ఫెస్టివల్. ఇక్కడ ఒక మేజర్ బందోబస్తు కూడా, మన పోలీస్ బందోబస్తు కూడా టీటీడీ వాళ్ళతో పాటు, ఇక్కడ అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు అది మన కోసం ఒక పెద్ద బందోబస్తు ఉంటుంది. సో దానికి ఎలా ఏర్పాట్లు చేయాలి, పోలీస్ ఎలా డిప్లాయ్, నేను అండ్ సివిఎస్ఓ గారు మనం కలిసి మొత్తం టెంపుల్ ప్రెమిసెస్ తిరుగున్నాము. అండ్ ఇది నా కోసం ఫస్ట్ విజిట్ కూడా ఉంది. సో ఇది అర్థం చేసుకోవడానికి, సో దట్ పిల్గ్రిమ్స్కి మినిమం ఇన్కన్వీనియన్స్ అయ్యి బట్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తూ ఎలా బోత్ ఆస్పెక్ట్స్కి ఎలా బ్యాలెన్స్ చేసి మనం చాలా స్మూత్గా ఎలా మనం కండక్ట్ చేయాలి, దానికోసం విజిట్ అండ్ డిస్కషన్ చేయడం జరిగింది. మనం పోలీస్ తరఫు నుంచి కూడా మంచి ఏర్పాటు చేస్తాము. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమర్రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి దంపతులు తమ స్వగ్రామమైన పేటమెట్టలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నెల 12 నుండి 15వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఋత్విక్కులు వేదస్వస్తి, గోపూజ, యంత్రార్చన, ప్రధాన కుంభావాహన, గణపతి అష్టద్రవ్య హవనం, ప్రతిష్టామూర్తులకు పంచగవ్యం, క్షీరం, నదీ నదములు, సముద్ర జలాలతో జలాదివాసాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శ్రీ సంజీవరాయ స్వామి ఆలయంలో అభిషేకోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి పండ్ల రసాలు, పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. అనంతరం పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి నివేదన, మంగళహారతులు అందజేశారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతిలోని ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. సర్వాభరణాలు, పుష్పమాలలతో రమణీయంగా అలంకార శోభితులను చేసిన ఉత్సవాలను హంసవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి పురవీధుల్లో హంసవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. హంసవాహనము పైన హరినీడు చూడరు, హంసవాహనము పైన హరినీడు చూడరు. వీణా పాణియై వేయి రాగాలతో, వీణా పాణియై వేయి రాగాలతో, అందరి గుండెలోన అమృతము కురియగా, అందరి గుండెలోన అమృతము కురియగా, అతివ సింగారము. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి
ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ సుజయేంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ సుజయేంద్ర తీర్థుల వారి బృందావనానికి విశేష పూజలు జరిపారు. అనంతరం చిత్రపటాన్ని స్వర్ణరథంపై ఉంచి శ్రీమఠం పీఠాధిపతులు పుష్పార్చన నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో శ్రీ సుజయేంద్ర తీర్థుల వారి స్వర్ణ రథోత్సవం కనుల పండుగగా సాగింది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. 2012వ సంవత్సరం నుండి ఈ భక్తులు కాకినాడ నుండి పాదయాత్రగా భద్రాచలం చేరుకుని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపు 400 మంది భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భద్రాచలం చేరుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేశుని ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పార్వతీ నందనుడైన గణనాథునికి అర్చకులు 108 నారికేళ్ల జలాలతో అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నల్గొండ జిల్లా చెరువుగట్టుపై కొలువు తీరిన శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల ఓం నమశివాయ స్మరణలతో ప్రతిధ్వనించింది. మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దర్శనార్థం అశేషంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. జడల రామలింగేశ్వర స్వామివారిని మనసారా దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం పూర్వ భద్రను పురస్కరించుకుని రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష అర్చనలు జరిపారు. ఆపై చక్కటి అలంకరణ చేసి నివేదన హారతులు సమర్పించారు. భక్తులు 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేసి రామబంటును సేవించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువు తీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వాసవి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కళ్యాణ వెంకన్న సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలను కమనీయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని వేదికపై కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వాసవి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
వాగ్గేయకారుడైన భక్త రామదాసు స్వస్థలం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 391వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నేలకొండపల్లి గోపన్న నవరత్న కీర్తనాలాపనలతో పులకించింది. భక్త రామదాసు విగ్రహానికి ప్రత్యేక పూజలు, నీరాజనాలు సమర్పించారు. అనంతరం కళాకారులు గోపన్నను స్మరిస్తూ కీర్తనలు ఆలపించారు. సప్తగిరీసుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతినిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా వెలుసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం ఇప్పుడు చూద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా 7 కొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే
స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.